ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు ముస్లింల రిజర్వేషన్ అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ ఇద్దరు కూడా ఈ ఘనత మాదంటే మాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారు అని వైసీపీ ఆరోపిస్తున్నది. వైసీపీ ఈ రిజర్వేషన్ వ్యతిరేకులని ప్రోత్సహించింది అని టీడీపీ అంటున్నది. ఈ నేపథ్యంలో మనం కొంచెం గతాన్ని కూడా పరిశీలన చేయాలి. 1990ల చివరిలో 98, 99 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద స్థాయిన ముస్లిం రిజర్వేషన్ ఉద్యమం సాగింది. ఎంఆర్ఎఫ్ పేరుతోటి, ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ పేరుతోటి, ఎంఆర్ఎం తర్వాత ముస్లిం రిజర్వేషన్ మూమెంట్ ఒకటి సాగింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయక త్రయంలో నేను ఒకడిని. హాదర్ మొహిద్దీన్ దాని అధ్యక్షుడు, రియాజ్ దాని ప్రధాన కార్యదర్శి, తర్వాత స్థానం నాది. ఆ ఉద్యమం చాలా ప్రభావాన్ని రాజకీయ రంగం మీద వేసింది. అనేక చోట్ల సెమినార్లు జరిపారు. వివిధ రాజకీయ పార్టీలని ఆహ్వానించి ముస్లిం సమస్యను చెప్పారు. ఈ ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని పట్టించుకున్నారు. 2004 ఎలక్షన్లో ఆయన 3 ప్రధాన వాగ్దానాలు చేశారు. ఒకటి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు. రెండవది, నక్సలైట్లతో శాంతి చర్చలు. మూడవది, ముస్లిం సమాజానికి బీసీఈలో 5% రిజర్వేషన్ అనేది 3 ప్లాంకులతో ఆయన నెగ్గారు ఆ ఎన్నికలు గెలిచిన తర్వాత ఆయన మొదటి సంతకమే ఉచిత విద్యుత్తు మీద చేశారు. వెంటనే నక్సలైట్లను కూడా చర్చలకు పిలిచారు. తర్వాత ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని టేకప్ చేశారు. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఆయన వాగ్దానం చేసింది 5%, ఇచ్చింది 4%. ఆయన ఆ మాట చాలా ఓపెన్గా చెప్పారు. ప్రముఖ జర్నలిస్టులని ప్రత్యేక సమావేశాన్ని పిలిచి వైఎస్ రాజశేఖర గారు, ఆనాటి సమాచార శాఖ మంత్రి షబ్బీర్ అలీ, అలాగే ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్, ఈ ముగ్గురితోటి సీనియర్ రిపోర్టర్లు, బ్యూరో చీఫ్లతోటి ఒక చర్చ సాగించారు, సంప్రదింపులు సాగించారు. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, నేను 5% ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నాను. అయితే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 46% ఫిల్ అయిపోయి ఉన్నాయి. 50% మించితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి. ఆ చర్చలు వేరు. మళ్ళా రాష్ట్ర పరిధిలో ఉండవు. 50% దాటాలనుకుంటే పార్లమెంట్లో పర్మిషన్ తీసుకోవాలి, చట్టం పాస్ కావాలి, ప్రత్యేక చట్టం. ఈ సమస్యలు ఉన్నాయి. కానీ నా చేతిలో ఉన్నటువంటి పని ఏమిటంటే 4% అయితే నేనే రేపటి నుండి అమలు చేసేయగలను. అంచేత దీన్ని అర్థం చేసుకొని 5 ఇస్తా అన్నాడు, 4 ఇచ్చాడు అని నా మీద నింద వేయవద్దు. కానీ రేపటి నుండి ఇంప్లిమెంట్ చేసేస్తాం 4% అయితే అని వివరించి చెప్పారు. వివాదం జరగకుండా కదా మీరు. దాదాపు అన్ని పేపర్లు కూడా ఆ రోజు దానిపై చర్చ చేయకుండా హాయిగా 4% స్టేట్ పరిధిలో ఉంది కాబట్టి, మరి మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో వెళ్తే కష్టం కాబట్టి ఆమోదించినే వెంటనే అమల్లోకి వచ్చేసింది. అదొకటి చాలా గొప్ప డెవలప్మెంట్ ఆ రోజుల్లో. అయితే చాలామంది ముస్లింలకి చాలా మేలు జరిగింది దానివల్ల. ఉపాధి రంగంలో, విద్యారంగంలో 2 చోట్ల కూడా రిజర్వేషన్లు వచ్చినాయి ముస్లింలకి. అది ఇవాళ కూడా అమల్లో ఉన్నాయి. అయితే దీంట్లో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. దీన్ని ఆపాలని, మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని, రాజ్యాంగం దానికి ఆమోదించదని ఇలాంటి చర్చ చాలామంది చేశారు. కొన్ని కోర్టుల్లో అవి గెలిచినాయి, కొన్ని కోర్టులో ఇబ్బంది పడ్డాయి. సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది. దాన్ని
ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు, బీసీ సంఘాల నాయకుడు. వారు కోర్టులో కేసు వేశారు. అది హైకోర్టు నుండి సుప్రీంకోర్టు కూడా ఆ కేసు వెళ్ళింది. ఇది బ్యాక్గ్రౌండ్. దీని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి టీడీపీ తీర్థం ఇచ్చి ఆయన పోటీ చేయించి తెలంగాణలో మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అని ప్రకటించారు. ఆ క్యాంపెయిన్ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగానే సాగింది. ఎవరిని? ముస్లిం రిజర్వేషన్లని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. ప్రచారం చేశారు, ప్రచారం సాగింది. ఆయన కాలేదు, టీడీపీ అధికారం రాలేదు, అది వేరే చర్చ. కానీ టీడీపీ వ్యవహారం అది, కాంగ్రెస్ వ్యవహారం ఇది. రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్కి దక్కుతుంది, మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర గారికి దక్కుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఫార్ములాని, ఈ రిజర్వేషన్ ఫెసిలిటీని కల్పించలేదు. ఓ ప్రయత్నం పెరిగింది కేంద్ర స్థాయిలో సచార్ కమిటీ వగరాల ద్వారా, కానీ అవన్నీ మెటీరియల్స్ ఆచరణలో రాదు. ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత మట్టుకు వైఎస్ రాజశేఖర గారి దక్కుతుంది. అది ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దీంతో వైసీపీ కానీ టీడీపీ కానీ ఈ రిజర్వేషన్లతో ఏ సంబంధమూ లేదు. కేసు ఎలాగో సుప్రీంకోర్టులో ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, ఆర్ కృష్ణయ్య గారిని వైసీపీ దగ్గర తీసి రాజ్యసభకు పంపింది. దాంతో టీడీపీ వాళ్ళు ఇదిగో రిజర్వేషన్ వ్యతిరేకిన ముస్లింలకి ఆయన్ని తీసుకెళ్ళి వైసీపీ రాజ్యసభకు పంపింది, అంచేత ముస్లిం రిజర్వేషన్లకు వైసీపీ వ్యతిరేకి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సేమ్ ఆర్ కృష్ణయ్యని 2014 ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. సరే, ఆయన అక్కడ ముఖ్యమంత్రి కాలేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. వారేం చేశారు? రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ముస్లిం అభ్యర్థి లేకుండా క్యాబినెట్ని ఫామ్ చేశారు. 4.5 ఏళ్ళు దాన్ని కొనసాగించారు. ఎవరైనా వెళ్ళి అడిగితే అదేమిటండి ముస్లిం ఒక్కడు కూడా లేకుండా క్యాబినెట్ అంటే, మోడీ గారికి ఇష్టం లేదయా, కాస్త ఇబ్బంది పడతారు, అంచేత నేను ఇవ్వలేను, నేను నిస్సహాయం అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నారు. ఆయన చెప్పలేదో మోడీ గారితో ఎన్నికల ముందు విడిపోయినట్టు ఒక నాటకం ఆడారు. అది నాటకం అని ఇంకొకసారి ఇవాళ మనం అనుకోవాలి, అది ఆడింది నాటకం. ఎందుకంటే మోడీ గారితో మళ్ళీ సంబంధం కోసం ఎంతగా తహతాలు ఆడారో మనం గత 5 ఏళ్ళుగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇప్పుడు సరే వాళ్ళు సఖ్యత పెంచుకున్నారు, కూటమిగా మారిపోయారు. మళ్ళా ఆ సమయంలో చివరిలో ఒక 4 నెలలు 5 నెలలు ముస్లిం మంత్రి ఒకరు వచ్చారు, ఎన్ఎండి ఫారూక్ గారు. అంచేత రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ఆ క్రెడిట్ నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ గారికి, పార్టీగా కాంగ్రెస్ మాత్రమే చెందాలి. ముస్లిం సమాజం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ క్రెడిట్ కాదు, వీళ్ళ క్రెడిట్ కాదు, అది దక్కాల్సింది వాళ్ళిద్దరికీ. వ్యక్తిగా అయితే, నాయకుడిగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కాలి. పొలిటికల్ పార్టీగా అయితే కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ దక్కాలి.